రక్షించుటకై నీవు వారి హృదయాన్ని చెవియొగ్గి ఆలకించుటివి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక. ప్రార్థన చేసుకుని కూర్చోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గరుడా ఉన్నతుడా, నీ ఉన్నతమైన శ్రేష్టమైన మనోహరమైనటువంటి నామాన్ని బట్టి నాయన సత్యారాధన కార్యక్రమంలో నీ చిత్తమును బట్టి నీవు ఇచ్చినటువంటి నాయన ఈ జీవాన్ని బట్టి ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో నిన్ను ఆరాధించేటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇందు నాయన సత్యారాధన కార్యక్రమంలో ప్రారంభ ప్రార్థన, పాటలు, వాక్య పఠనం ఈ చిత్తానుసారంగా ఆత్మతో సత్యంతో జరిగి ఉన్నామని నమ్ముచు ప్రార్థన చేస్తున్నా. ఇక ముందున్నటువంటి కార్యక్రమం అంతటినీ మీ దగ్గర చేతులకు సమర్పిస్తున్నా. ఈ స్థలం అందు నాయన మీరే అధ్యక్షులుగా ఉండి మీ ఆత్మ ద్వారా నడిపించమని ప్రార్థిస్తూ కొద్ది మనవులు మా ప్రభువును మా రక్షకులను మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు కనుక ఈ మనవులు అడిగి పొంది ఉన్నా పలుకు తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మా మధ్యలో ఉన్నటువంటి పెద్దలు, సహోదరులు సామల రామచంద్రన్న గారికి సమయాన్ని అప్పగిస్తున్నా. వారు వచ్చి వాక్యం ప్రకటించాలని ప్రభు నామాన్ని బట్టి మనం చేస్తూ ఆహ్వానిస్తున్నాం. ముందుగా మన తండ్రి దేవాతి దేవుని ఉన్నతమైన నామంలో ముందుగా తండ్రి దేవునికి నా యొక్క స్తుతులు చెల్లిస్తూ ఈ సమయంలో ఈ నూతన దిన ఆరాధన కార్యక్రమం కొరకై సిద్ధపడిన దేవుని పిల్లలైన ప్రియులైన మీ అందరికీ ఈ లైవ్ కార్యక్రమంలో వీక్షిస్తూ ఉన్న దేవుని పిల్లలకి మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనం చెల్లిస్తూ ఉన్నా. మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల శుభములు కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మనలను ప్రేమించి మన యొక్క ప్రార్థన విన్నపములను ఆలకిస్తూ ఈ దిన కార్యక్రమం కొరకై సిద్ధపరిచిన విధానము ఎంతో ఉన్నతమైంది. ఈ సమయము ఈ దినము చూడలేక ఎందరో ఉన్నప్పటికీ దేవుని యొక్క మహాకృప మనందరి మీద ఉండటాన్ని బట్టి ఈ దిన ప్రాముఖ్యత కొరకై ఆయన మనల్ని సిద్ధపరిచిన విధానాన్ని బట్టి మరొక పర్యాయము నేను దేవుని స్తుతిస్తూ ఈ దిన వర్తమానం కొరకై మీరందరూ కూడా నాతో సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న తమ్ముడు నాగయ్యను బట్టి, ఆయన అధ్యక్షుడిగా ఉండి కార్యక్రమాన్ని జరిగించడానికి దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి తమ్ముడిని కూడా నేను ప్రత్యేకమైన వందనాలు చేస్తున్నాను. ఈ దిన వాక్య భాగంలో ఒక ప్రాముఖ్యమైన ప్రత్యేకమైన ఒక కుటుంబాన్ని మీకు పరిచయం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో దైవికమైన కుటుంబాన్ని దేవుడు ప్రస్తావించిన, ప్రచురపరిచిన తీరు ఎంతో ఉన్నతమైంది.
ఆ తీరును దేవుడు రాసి మన ముందు ఉంచిన ఆ పరిస్థితి ఇంకా ఎంతో ఉన్నతమైనది. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి పుస్తకంలోని సమాచారము, సంభాషణ ఒకంత ఆత్మీయంగా మనము జీవిస్తున్న దినాలకి, అనుసరించవలసిన క్రమానికి ఏదో ఒకంత సమాచారాన్ని తెలియజేయడానికే పరిశుద్ధ గ్రంథం మన ముందు ఉంచబడింది. దీన్ని మనం అందరం గమనించాలి. అవి జరిగిపోయినవి అయినా, జరుగుతున్నవి అయినా, జరగబోయేవి అయినా అది గ్రంథంలో రాయబడి ఉంది. అంటే గతించిన కుటుంబాలను గురించి దేవుడు రాశాడు, ప్రస్తుత కాలంలో ఉండబడిన కుటుంబాల గురించి దేవుడు రాశాడు, రాబో కాలంలో ఉండబోయే కుటుంబాల గురించి కూడా దేవుడు తన గ్రంథంలో ప్రస్తావించాడు. ప్రస్తావించిన ప్రతిసారి కూడా దేవుడు తన యొక్క ఉన్నతమైన సంకల్పాన్ని తెలియచేయకుండా ఉండలే. మీ అందరికీ పరిశుద్ధ గ్రంథంలో నోహు అనే వ్యక్తిని గురించి మీరు విని ఉంటారు. సండే స్కూల్ పిల్లలకి చాలా సుపరిచితం. అంటే పెద్దవాళ్ళకు పరిచయం లేదని కాదు, అంటే చిన్నప్పటి నుండి నోవాహును గురించి మనందరికీ తెలుసు. నోవాహు అంటుగానే మనకు గుర్తొచ్చే విధానం ఏంటో చెప్పండి. నోవాహు అంటుగానే, నోవాహు అంటే ఓడ, అంటే జల ప్రళయం. నోవాహు అంటేనే జల ప్రళయం. మనకు 2019 అంటే గుర్తొచ్చేది ఏందో చెప్పండి. ఇప్పుడు 2019 ఏం జరిగింది? కరోనా. అంటే ఒక సందర్భంలో ఒక జరిగిన దాన్ని బట్టి ఆ సందర్భాన్ని, ఆ విధానాన్ని పక్కన పెట్టేసి మనము ఆ సంవత్సరంలో జరిగింది అని చెప్తాం. అట్ ద సేమ్ టైం నోవాహు అంటూనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే మొట్టమొదటిగా జల ప్రళయము. చాలా ప్రత్యేకమైన సమాచారం. ఆ సమాచారంలో మీరు ఒక మాట అన్నారు, నోవాహు అంటూనే మరొకటి గుర్తొస్తుంది అని చెప్పారు. చాలా సంతోషకరమైన మాట ఏంటంటే ఓడ అని. ఇంకొక మాట నేను మిమ్మల్ని అడిగి ముందుకు నడుస్తాను. ఇంకొక మాట, ఆదాము అవ్వాలంటే నీకేం గుర్తొస్తుంది? ఆదాము అవ్వాలంటే నీకేం గుర్తొస్తుంది? ఆదాము అవ్వాలంటే నీకు గుర్తొచ్చేది ఏంటో చెప్పండి. ఏదేను తోట. బాగా వినాలి మీకు. ఏదేను తోట, ఇది మీకు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నోవాహు దగ్గరికి వస్తే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ప్రళయం కాదు. ఏదేను తోటలో ఏం జరిగింది అనేది తర్వాతది. కానీ ఏదేను తోట యొక్క ప్రాముఖ్యత ఎంత ఉన్నతమైందో దేవుడు వారిద్దరికి చూపించాడు. అది మనం కూడా చూపించాడు. మన బాహ్య నేత్రాలతో కాక అంతర్యంగా మనోనేత్రాలతో మనకి చూడగలిగితే అది మనము ఆలోచించగలం. అలాగనే నోవాహు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన గురించి మరొకటే గుర్తొస్తుందంటే ఓడ గుర్తొస్తుంది. రైట్. ఇంకొక వ్యక్తిని గురించి నేను మీతో మాట్లాడతాను. సొలొమోను అంటే మీకేం గుర్తొస్తుంది చెప్పండి? సొలొమోను అంటే ఏం గుర్తొస్తుంది? సొలొమోను అంటే దేవాలయం గుర్తొస్తుంది, అదే కదా. దావీదు అనుకున్నాడు, చేయలేదు. సొలొమోను అంటే గుర్తొచ్చేది ఏంటంటే ప్రపంచంలో ఎవడు ఎన్నడూ ఎప్పుడు నిర్మించని ఒక ఉన్నతమైన దేవాలయాన్ని నిర్మించిన వ్యక్తి సొలొమోను. దాన్ని చూడటానికి ప్రపంచ దేశాల రాజులు వచ్చి దేవాలయాన్ని చూసి దాని గురించి ఒక ఉన్నతమైన విషయాన్ని తెలియజేశారు. అందులో కొన్ని గ్రంథస్థం చేయబడ్డాయి. రైట్. ఇంకొక మాట మిమ్మల్ని నేను అడుగుతాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటే మీకు గుర్తొచ్చేదేంటి?
యేసుక్రీస్తు ప్రభు అంటే శిలువ గుర్తొస్తుంది. ఇంకా ఏమైనా గుర్తొస్తే చెప్పండి అమ్మా. యేసుక్రీస్తు అంటే పశువుల పాక. ఇంకా ఇంకా ప్రేమ. ఇంకా యేసుక్రీస్తుని చెప్పడానికి ఎన్నైనా చెప్పినా తరం కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు అనగానే ఇప్పుడు మీకు నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఏదైనా తోట మనకు ఆదాము అవ్వాలంటే ఏదైనా తోట. నా లైన్ ఆలోచన చేయండి. నోవాహు అంటుందనే ఓడ గుర్తొచ్చింది. ఏదైనా తోటను దేవుడు ఏర్పాటు చేస్తే ఓడను ఎవరు ఏర్పాటు చేశారు? నోవాహు. ఇప్పుడు సొలొమోను దగ్గరికి వస్తే మనకు గుర్తొచ్చింది ఏంటి? దేవాలయం. దాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? సొలొమోను గారే కట్టించారు. ఎలా కట్టించారనేది గ్రంథంలోకి వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటుందనే మనకు వెంటనే రావాల్సింది ఏంటంటే మీరు అన్నట్లుగా సిలువ, పశువుల పాక, ప్రేమ, రక్షణ. ఈగ ఆయన ఏదో ఒకటి కట్టాడు. వచ్చిన ప్రతి వారు కట్టారు, దాన్ని చూపించారు. కానీ కట్టిన దాంట్లో నేటి సమాజము, జనము రుణక పారిపోతుంది. యేసుప్రభు గుర్తు రావాల్సింది ఏంటంటే సంఘము. అది కట్టడానికి కదా ఆయన వచ్చింది. రైట్. ఈ క్రమంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరి గురించి చూసినా వారు ఏదైనా చేశారా? అంతే కదా. మనం ఒక మాట అంటాం, ఇందిరమ్మ ఏమన్నా చేసిందా అంటే అప్పట్లో 5 సెంట్ల స్థలం ఇచ్చింది. అవునా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా చేశారా అంటే ఆయన ఆరోగ్యశ్రీ. ఆ తర్వాత వచ్చిన నాయకులు ఏమైనా చేశారంటే చేశారు. చేయలేదని మనం ఎవరిని అడగలేం కదా. అంటే ఏదో చేశారు. ఈ చేసిన దాన్ని మనం తలంచుకొని దాన్ని అనుభవిస్తాము. దానివల్ల మనం మేలే పొందుకుంటాము. దాని ద్వారా మనము వారిని గుర్తు చేసుకుంటాం. మనకు భయపడ భౌతికమైన విషయాల్ని మనము ఎప్పటికీ మర్చిపోలేం. కానీ ఆత్మీయమైన విషయాల దగ్గరికి వచ్చేసరికి ఒకంత మతి మరుపు మనకు ఎక్కువగా ఉంటుంది. ఈ మతి మరుపుని మరలా మనం రివ్యూ చేసుకోగలుగుతున్నాం. మరలా ఒకసారి నెమరు వేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు నా పాఠం ఏంటంటే నోవాహు యొక్క కుటుంబం. నా పాఠాన్ని మీరు అర్థం చేసుకోవాలి. నా పాఠంలో ఉన్న ప్రాముఖ్యతను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. మీకు తెలియని విషయాలు ఏది చెప్పదు, కానీ అందులో ఉండబడిన ప్రాముఖ్యతను మీ ముందు ఉంచడానికి నేను కొత్తగా ప్రయత్నం చేయడానికి ఇష్టపడుతున్నాను. నోవాహు అనే మాట బైబిల్ గ్రంథంలో దాదాపుగా 48 సార్లు ప్రస్తావించబడింది. నోవాహు అనే మాట, నోవాహు అని కానీ నోవాహు కుటుంబం అని కానీ ప్రస్తావించబడిన మాట ఎన్నిసార్లు అంటే 48 సార్లు ప్రస్తావించబడింది. ఆయన బ్రతికిన కాలము 950 సంవత్సరాలు. నోవాహు యొక్క బ్రతికిన కాలం 950 సంవత్సరాలు. ఈ బ్రతికిన కాలాన్ని మనం ఎక్కడ చూస్తామంటే ఆదికాండము 5వ అధ్యాయము 29వ వచనం నుండి ఆదికాండము 10వ అధ్యాయం వరకు నోవాహు యొక్క ప్రస్తావన చూస్తాం. అంటే ఆదికాండము 5వ అధ్యాయం చివరి నుండి ఆదికాండం 10వ అధ్యాయం వరకు చూస్తే నోవాహు యొక్క ప్రస్తావన, నోవాహు కుటుంబము, నోవాహు ఏమి చేశాడో అది అక్కడ సంక్షిప్తంగా, మీకు చాలా పూర్తిగా రాయాలి, అక్కడ చాలా సంక్షిప్తంగా రాశాడు. దాన్ని వివరించే శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు కూడా. అయితే ఆ విషయాలను మీరు ఆలోచన చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. నోవాహు యొక్క కుటుంబం, నోవాహు యొక్క ప్రస్తావన, నోవాహు యొక్క కుటుంబ ప్రస్తావన కాలం ఎలా ఉంది అంటే మనం ఆలోచన చేయాలి. ఈరోజు దేవుని పిల్లలుగా ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఆ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక మాట మీతో మాట్లాడి నేను ముందుకు వెళ్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద పరిచయం చేసినప్పుడు కొన్ని విషయాలు రాశాడు, కొన్ని విషయాలు మాట్లాడాడు. వాటిని ప్రవక్తలు లేకపోతే పరిశుద్ధులు రాశారు. 24వ అధ్యాయం మత్తయి సువార్త, 24వ అధ్యాయం మత్తయి సువార్త 37-38 వచన. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 37-38 వచన.
నోవాహు దినములు ఎలాగూ ఉండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినచ్చు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చుచు ఉండిరి. జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగక పోయిరి. అలాగనే మనుష్య కుమారుని రాకడ ఉండును. జాగ్రత్త వినండి. అంటే ఏదో సమాచారాన్ని మనకు తెలియజేయడానికి ప్రవక్త లేకుంటే గ్రంథం మనకు తెలియజేస్తుంది. నోవాహు దినంలో ఏదో జరిగింది అది ఎక్కడి వరకు ఉంది అంటే మీకు నేను చెప్తాను. ఏం జరిగింది అంటే జలప్రళయం వచ్చింది. జలప్రళయం ఎంతవరకు వచ్చింది, ఎన్ని రోజులు వచ్చింది అని మనం ఆలోచన చేస్తే 7వ అధ్యాయం 11వ వచనం నుండి 12వ వచనం నుండి 8వ అధ్యాయం 2 వచనాల వరకు మీకు నేను చెప్తాను ఎన్ని వచనాలని. 7వ అధ్యాయం 11 నుండి 12 వచనాలు, 11, 12 ఇక్కడ 2 వచనాలు, తర్వాతే 8వ అధ్యాయంలో 2 వచనాలు. అంటే ఇక్కడ నుండి 8వ అధ్యాయం 2వ వచనం వరకు జలప్రళయం ఎలా వచ్చిందో రాశాడు. జాగ్రత్త వినాలి. జలప్రళయము వచ్చే ముందు జనులు ఎలా ఉన్నారని రాశాడు. ఎలా ఉందని చెప్పాడు. జనులు తినచ్చు, త్రాగుచు, పెళ్లి చేసుకుంటూ, పెళ్లికిచ్చు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వీడు ఓడలోకి వెళ్ళిపోయేంత వరకు కూడా ఎవరు కూడా దేవుడు మరొక విషయాన్ని కూడా నీతో మాట్లాడతారు. ఇది మీకు సరిపోయింది. దానికి ఆపోజిట్ గా మరొక వ్యక్తి సాక్ష్యం ఇచ్చాడు. అదే వచ్చినాడు. లూకాసు వార్త 17వ అధ్యాయం 26, 27 వచ్చినాడు. లూకాసు వార్త 17వ అధ్యాయం 26, 27 వచ్చినాడు. మనం ఒకసారి పరిశీలన చేద్దాం. నా యొక్క చదవండి. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినముల వరకు జనులు తినచ్చు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇల్లు కట్టుకొచ్చు ఉండిరి. రైట్, చాలా జాగ్రత్తగా వినాలి. అక్కడ ఆయన కొన్ని చెప్పలేదు, ఇక్కడ ఆయన కొన్ని చెప్పాడు. అంటే ఏం చేస్తున్నారో, అప్పుడు ఏం జరిగిందో, మనిషి కుమారుని రాకడలో కూడా అవి జరుగుతాయని చెప్పాడు. అంటే నోవాహు దినములలో సంబంధించిన సంభవం ఎలా ఉన్నది అంటే అలా ఉన్నది. అయితే అలా ఉన్న వారి యొక్క స్థితి ఎలా ఉన్నదని మనం ఆలోచన చేస్తే ఎలా ఉన్నదంట. అలా ఉండటానికి కారణం ఏంటి? 6వ అధ్యాయం ఆదికాండము 11, 12 వచ్చిన. ఆదికాండము 6వ అధ్యాయం 11, 12 వచ్చిన. భూలోకమందు దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలత్కారముతో నిండిపోయెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములు చెరిపివేసుకునేది. దీన్ని బట్టి దేవుడు ఆ రోజు సంతాపము నొందెను అని రాశాడు బైబిల్లో. అంటే చాలా బాధపడ్డాడు. నేను భూమి మీద జనులను చేసిన విధానము, భూమి మీద జనులు కలిగిన విధానాన్ని చూసి ఆయన ఏమైనాడంటే నొచ్చుకున్నాడు. 6వ వచనం చదవండి. 6:6 తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో. అంటే ఆ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇక్కడ రాయలేదు, కానీ
యేసు ప్రభు వారు జరిగింది చెప్పాడు. అప్పుడు అలా ఉన్నారు. ఆ ఉన్నదాన్ని బట్టి ఆయన ఏమయ్యాడంటే నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకటే అనుకున్నాడు, ఇక ఈ లాభం లేదు, వీళ్ళందరినీ నేను తీసేస్తే మంచిది అనుకొని ఆ టైంలో ఒక వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తినే ఆదాము మొదలుకొని ఆదాము తరములో నుండి వచ్చిన 10వ కుటుంబము నోవాహు. 10వ వాడు నోవాహు. అంటే ఆ తరముల జనరేషన్ లో 10వ వాడు నోవాహు ఎలాగ ఉన్నాడే అంటే ఒకసారి చూడండి. 9వ వచనం. నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడును నుండిను. నోవాహు దేవునితో నడిచాము. నోవాహు యొక్క క్యారెక్టర్ అంటే అతని యొక్క కాండక్ట్ సర్టిఫికెట్ ఏంటంటే నోవాహు ఎలాంటి వాడు? నీతిపరుడు. నోవాహు నిందారహితుడు. నోవాహు దేవునితో. బాగా వినండి, నోవాహును దేవుడు చూచాడు. దేవుడు చూసినప్పుడు నోవాహు ఎలా కనపడ్డాడంటే నోవాహు నీతిపరుడిగా కనపడ్డాడు, నిందారహితుడిగా కనపడ్డాడు, ఆయనతో నడిచినట్లుగా కనపడ్డాడు. ఈ 3 లక్షణాలు నోవాహుకు ఉన్నాయి. నోవాహు కుటుంబం కూడా అయ్యే లక్షణాలు కలిగి ఉన్నాయి అనడానికి ఏమైనా సందేహాలు ఉన్నాయంటారమ్మా? నేను ఇక్కడ చెప్పాలనుకున్న మాట ఏంటంటే నోవాహును పరిచయం చేసిన తర్వాత వారి యొక్క కుటుంబ నేపథ్యాన్ని మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నోవాహు యొక్క స్థితి ఏ విధంగా ఉంది అంటే నోవాహు దేవుడు ఎన్నుకున్న ఒక ప్రవక్త. ఆ రోజు ఆ జనులను తన రక్షణ సంకల్పంలోనికి లాగాలని, లేకపోతే తన రక్షణ సంకల్పంలోనికి వారిని చేర్చాలని నోవాహును దేవుడు ఉపయోగించుకుంటూ పరిస్థితిని చెప్పాడు. అయ్యా, ఈ సమస్త శరీరంలో మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, వారిని భూమితో కూడా నేను నాశనం చేయను. నోవాహుతో చెప్పాడు ఈ విషయం. అయ్యా, నేను ఇది చేయబోతున్నాను, వారికి తెలియజేయని చెప్తే నోవాహు ఆ మాటని తెలియజేయటం ప్రారంభించాడు. ఎన్నేళ్ళు ప్రారంభించాడు? 120 సంవత్సరాలు నోవాహు బలత్కారంతో నిండిన లోకానికి ప్రకటించాడు. ఏమని ప్రకటించాడంటే ఒక్క వచనమే. నోవాహుతో ఈ మాట అన్నాడు 11వ వచనం 6వ అధ్యాయంలో, సమస్త శరీర మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నేను నాశనము చేస్తాను అని చెప్పాడు. చెప్పిన దాన్ని బట్టి మరొక మాట చెప్పాడు. ఇదిగో ఒక ఓడను సిద్ధపరిచి ఓడను ఎలా సిద్ధపరచాలి చెప్పండి? దేవుడు చెప్పినట్లుగా చేయాలి. అదే చేశాడు ఆయన. మించి చేయలేదు, ఏదైనా తుంచి చేయలేదు. దేవుడు ఎలా చెప్పాడు అలా చేశాడు. చేయడానికి నోవాహు ఒక్కడే చేశాడా? ఓడ ఒక్కడే చేశాడా? ఎవరైనా పనుల్లో తెలుసుకున్నాడా? నోవాహు ఒక్కడే చేశాడా? ఎవరైనా పనుల్లో తెలుసుకున్నాడా? రైట్. నోవాహు ఓడ అనుకోగానే మనకు గుర్తు రావాల్సింది అంటే ఓడ కుటుంబము. నోవాహు ఓడను తయారు చేయడానికి నోవాహు ప్రకటిస్తూ ఉంటే నోవాహుతో ఉండబడిన భార్య, నోవాహుతో పుట్టిన కుమారులు, వారికి చేయబడిన కోడళ్ళు వీళ్ళు పనిచేశారు. నేను కింద ఆలోచించే వేరే వాళ్ళు పనిచేస్తే ఖచ్చితంగా దాంట్లోకి వచ్చేవాళ్ళు. ఎవరు రాలా. దాన్ని చూసి వాళ్ళు ఎగతాళి చేశారే తప్ప, దాన్ని చూసి వాళ్ళు అపహాస్యం చేశారే తప్ప వీళ్ళేదన్నా లేనిపోతే చేస్తున్నారు. ఇప్పుడు కూడా మనమని అలా అనేటోళ్ళు లేకపోలేదు. జాగ్రత్తగా ఆలోచించండి. ఆనాటి కాలము ఈనాటి కాలంతో మీరు ఏదైనా బేస్ చేయగలిగితే, లేకపోతే తూచగలిగితే ఈక్వల్ టు అప్పటి నుంచి ఇప్పటికి. అప్పుడున్న కాలం ఎప్పుడు ముందని చెప్పడానికి ఎలాంటి సందేహము లేదు. కానీ ఆ రోజు ఓడ ఈ రోజు సంఘానికి సాదృశ్యముగా ఉంది. ఇది మనం మర్చిపోకూడదు, మన మైండ్లో నుంచి వెళ్ళకూడదు. సంఘము అనేది ఎవరిది అంటే అది క్రీస్తుది.
అది క్రీస్తే కట్టాడు. ఆ రోజు నోవాహు కడితే ఈ రోజు మన కోసం ఆయన సంఘాన్ని కట్టాడు. ఎందుకు ఆ రోజు ఓడలు ఎందుకు కట్టాడు? ఎవరైతే నోవాహు ప్రకటనను విని ఓడలోకి ప్రవేశిస్తారో వారు రక్షించబడతారు. రక్షించబడితే వారు ఎక్కడికి వెళ్తారమ్మా? నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షించబడతాడు. రక్షించబడితే ఎక్కడికి వెళ్తాడు? దేవుని సన్నిధికి వెళ్తాడు, పరలోకానికి చేరుతాడు. అలాగనే ఆ రోజు అన్ని సంవత్సరాలు ప్రకటించి ఓడను రెడీ చేస్తే పశువులు వచ్చాయి, పక్షులు వచ్చాయి, భూమి మీద ఉండబడిన జలచరాశులు అన్నీ వచ్చాయి. కానీ ఎవరు రాలేదు? మనుషులు రాలేదు. మనుషులు ఏ కోణంలో ఉన్నారు అంటే ఎంజాయ్ అవర్ సెల్ఫ్ అన్నట్లుగా ఉన్నారు. దేవుని చూసే ఓపిక కానీ, దేవుని మాటలు వినే ఆలోచన కానీ, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకునే ఒకంత ఇంగిత స్థితి కానీ వారికి ఆ రోజు ఉన్నట్లుగా కనపడలేదు. ఒకవేళ కనపడితే వచ్చేవారేమో. ఎవరు కూడా లెక్క పెట్టలేదు దేవుని గురించి మాట్లాడుతుంటే ఆ రోజు. ఈ రోజు కూడా సేమ్ చాలా అలాంటి పరిస్థితి. ఇది సత్యము, ఇది వాస్తవము, ఇది క్రమము, ఇదే దేవుని యొక్క నియమము అని చెప్తే జనులు ఏం చేస్తున్నారంటే ఎవరి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తున్నారు. నేను జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఆలోచించండి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీరు ఒకంత ఆలోచన చేయాలి. ఎవరి గురించి? ఆ రోజు దేవుని పిలుపు వినని వారు మునిగిపోయారు. ఈ రోజు దేవుని పిలుపు ఉన్నామని చెప్పుకున్న వారు కూడా ఏమైపోతున్నారంటే మునిగిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. అంటే క్రమం లేదు. ఈరోజు క్రైస్తవ్యంలో క్రమం ఉందా? దైవికమైన విధానాల్లో క్రమాలు ఉన్నాయా? కుటుంబ పరిస్థితుల కుటుంబం యొక్క శాపత్యం ఏ విధంగా ఉంది ఈరోజు? ఒకసారి ఆలోచన చేయండి. క్రమము లేకపోతే మనము అక్రమము చేసిన వారి అవుతాం. దేవుడు అక్రమాత్ములను మాత్రము క్షమించారు. మీరు 10వ కీర్తన చదివారు. దుష్టులను గురించి కీర్తనకారుడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో ఒకసారి ఆ మాట వింటే మనకు భయం అనిపిస్తుంది. అయ్యా, ఈ పక్షంగా ఇలా చేస్తావా? ఆయన అంటున్నాడు, అసలు వాళ్ళు ఉన్నప్పుడు నాశనం చేయండి. అంతే కదా కీర్తన అంతా. తల్లిదండ్రులు లేని వారి పిల్లలు కావాలి. నోవాహు యొక్క చరిత్ర ఈరోజు మనకు ఒక ప్రత్యేకమైన పాఠం. మీకు అర్థమైంది అనుకుంటా. మీకు ఏ మేరకు అర్థమైందో నేను మరలా అడుగుతాను, నేను ఖచ్చితంగా నాకు చెప్పాలి. ఒకటి, భూమి మీద పాపము, పాపానికి ఫలితము జలప్రలయము, దాని నుండి తప్పించబడటానికి ఓడ. ఓకే, పాపము ఉన్నప్పుడు ఎలా ఉన్నారో జనులు ప్రభువారు చెప్పారు. ఈయన చెప్పకపోయినా ఆయన చెప్పారు. తర్వాత ఆ పాప సంబంధమైన పరిస్థితులను ఏ విధంగా వారు ఎదుర్కొన్నారో ఆయనే ఇక్కడ మాట్లాడారు. వారందరూ మునిగిపోయారని కూడా ఆయనే చెప్పారు. రైట్, మునిగిపోయిన వారి గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరము లేదు. ఈ మిగిలిపోయి రక్షించబడిన వారి గురించి ఆలోచన చేద్దాం. సరేనా? ఎందుకంటే ఈరోజు ఇది మనకు ఒక ఆత్మీయ పాఠము. ఈ పాఠములోని ప్రాముఖ్యత ఏంటో మనం ఆలోచన చేయాలి. ఒకసారి నా మాటలు మీరు మనసులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మీకు ఏమైనా తేడా కనపడుతుందా? నోవాహు కుటుంబంలో ఏమైనా డిఫరెంట్ ఏమైనా కనపడుతుందా? నోవాహు కుటుంబంలో నోవాహు కుటుంబాన్ని గురించి 3 వచనాలు చెప్తాను. 3 వచనాలు మీరు చదవండి. 3 వచనాల్లో ఏదైనా తేడా ఉంటే మనం డిస్కషన్ చేద్దాం. మొదటి వచనం 7వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు 7వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడలులను ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఓడలో ప్రవేశించిరి. 13వ వచనం కూడా చదవండి ఒకసారి. ఆ దినమందే నోవాహును నోవాహు కుమారులకు షేమును, హామును, యాఫెతును, నోవాహు భార్యయు వారితో కూడా అతని 3 కోడలులను
ఆ ఓడలో ప్రవేశించి 8వ అధ్యాయం 18వ వచనం దగ్గరికి వెళ్దామండి. 8:18 దగ్గరికి. కాబట్టి నోహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యలను అతని కోడళ్లను ఓడలోకి వెళ్ళిన వారి గురించి మాట్లాడాడు, ఓడలో నుంచి బయటకు వచ్చిన వారి గురించి మాట్లాడాడు. మీకేమైనా తేడా కనపడుతుంది అక్కడ? ఏమైనా మీరు త్వరగా చెప్పాలి. అక్కడ ఏమైనా డిఫరెంట్ కనపడుతుందా? చెప్పండి, ఏం డిఫరెంట్? అక్కడ ఆయన మెన్షన్ చేశాడు పరిశుద్ధాత్ముడు, కానీ ఎందుకో కొన్ని మెన్షన్ చేయలేదు. ఏంటి? ఏం మెన్షన్ చేశాడు, ఏం మెన్షన్ చేయలేదు? సరే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అక్కడ? 8 మంది. 8 మందిలో కొన్ని మెన్షన్ చేశాడు, కొన్ని మెన్షన్ చేయలేదు. ఏం చేయలేదు చెప్పండి? 8 మందిలో ఈరోజు చాలా మంది బైబిల్ని ఒకంత ఆలోచనాత్మకంగా దైవికంగా ఆలోచన చేయగలిగితే ఎంతో ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుడు మన కొరకు దాచిపెట్టాడు. ఏంటి దాచిపెట్టాడో నేను మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. మీకు ఇంకేమైనా ఆలోచన వస్తే చెప్తారా? అక్కడ 8 మందిలో ఏదో దాచిపెట్టాడు, ఏదో చెప్పాడు. ఆ 3 వచనాలే కాదు, ఎబ్రీ పత్రికలోను పేతురు పత్రికలోను మరి 3 వచనాలు ఉన్నాయి. ఎబ్రీ పత్రిక 1:11-7లోను, పేతురు రాసిన పత్రిక 2:20లోను, 2వ పేతురు పత్రిక 2:5లోను. ఇక్కడ 3 వచనాలు, అక్కడ 3 గురించిన 3 వచనాలు ఉన్నాయి. ఈ 3 ఆ నిబంధనలోను ఈ నిబంధనలో కొన్ని విషయాలు దాచిపెట్టాడు. ఏం దాచిపెట్టాడు చెప్తారా? కుమారులు ఉన్నారు కదా, ఉన్నారు. అక్కడ ఏం మెన్షన్ చేయలేదు. ఏమన్నా చెప్తారమ్మా? నేను చెప్పమంటారా? సార్, భార్యలు ఏం మెన్షన్ చేయలేదు. భార్యలు వచ్చారు, దగ్గరికి వచ్చారు. నేను రైట్ ఆలోచన చేయండి. ఇప్పుడు నోహు పేరు చెప్పాడా లేదా? పెద్ద కొడుకు పేరు చెప్పాడు, 2వ కొడుకు పేరు చెప్పాడు, 3వ కొడుకు పేరు కూడా. మరి కోడళ్ళ పేరు భార్య పేరు ఎందుకు చెప్పలేదు? మన సొసైటీలో మనకు ఒక ట్యాక్స్ ఉన్నాయి. ఏంటో చెప్పండి? లేడీస్ అవునా? బస్సులో రాసి ఉంటుంది ఏమని? స్త్రీలను గౌరవించటము మన సాంప్రదాయం. జాగ్రత్తగా వినండి, నేను చదివితే మంచోలే. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనియండి. దయచేసి మగోళ్ళు పొరపాట్లు కూడా అంతే కదా, ఆ మాట కట్టమనే కదా. ఒకవేళ వాళ్ళు లేరని మీరు కూర్చుంటారు, దయచేసి మీరు కూర్చోవాకండి. అంతేనా దాని అర్థము? అంతే కదా, అంతే, ఏం లేదా. ఇప్పుడున్న సొసైటీలో స్త్రీ యొక్క ప్రాధాన్యతని ఈ ప్రపంచ చట్టము లేక మన భారతదేశ సాంప్రదాయ చట్టము ఎంత ఉన్నతంగా స్త్రీల పట్ల ఒక ఉద్దేశాన్ని ఉంచిందో మనం ఒకసారి హ్యాట్సప్ చేయాలి. తిరస్కరించాలి. ఎందుకు అంత ప్రాధాన్యత స్త్రీకి? దైవికమైన భాషలో అనగా మన ఆత్మీయ స్థితిలో స్త్రీ అంటే ఏమనుకుంటున్నాం మనము?
స్త్రీకి ఆత్మీయ భాషలో పేరేంటి? స్త్రీని గురించి ఆత్మీయ భాషలో ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? లేకపోతే ఆత్మీయతలో మనం స్త్రీని ఏ విధంగా చూస్తున్నాం? తల్లి. సరే, నేను చెప్తాను, మిమ్మల్ని ఎక్కువ నేను డిస్టర్బ్ చేయను, నా టైం చెప్పాలి కాబట్టి. ఆత్మీయతలో స్త్రీని పరమన్న దేవుడు వధువుగా బాగా వినడమా, స్త్రీని ఏ విధంగా ఉంచాడంటే వధువుగా, సంఘముగా దాన్ని మన ముందు ఉంచాడా లేదా? ఉంచాడా? ఆయనే కట్టుకున్నాడు, ఆయనే దానికోసము ప్రాణం ఇచ్చాడు. కానీ ఆ ప్రాణం ఇచ్చిన దానికి ఆయనే పేరు పెట్టుకున్నాడా లేదా? జాగ్రత్తగా వినండి. ఈ చివరి దినాలలో ఈ నోవాహు కుటుంబంలో నుండి ఒక ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఆ ఆత్మీయ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అని మనం ఆలోచన చేయగలిగితే, ఆ ఆత్మీయ పాఠంలోని ఒక ఉన్నతమైన పరిస్థితిని మనము ఈరోజు ఒకంత పరిశీలనాత్మకంగా గమనించాలి. సరే, ఆత్మీయతలో స్త్రీకున్న ప్రాధాన్యత మీకు చెప్తున్నాము. సంఘము, వధువుగా సిద్ధపడుతూ ఉన్న సంఘము. సంఘము దేనికి సాదృశ్యము? క్రీస్తు ప్రభు యొక్క భార్యగా లేక పెళ్లి కుమార్తెగా సాదృశ్యం. స్త్రీనే కదా, రైట్. నేను మీకు స్త్రీల గురించి చెప్పే ప్రస్తావనలో దాన్ని తీసుకురావాల్సి వచ్చింది. రైట్, ఇక్కడికి వచ్చేద్దాం. సరే, ఇప్పుడు ఒక పనిని జరిగించాలి అంటే కుటుంబంకి కావలసిన పరిస్థితి ఏంటి చెప్పండి? ఓడం కట్టాలి. ఏం కావాలి? ఓడం కట్టాలి. ఏం కావాలి? ఆయన అన్ని చెప్పేశాడు, ఎలా కట్టాలో చెప్పేశాడు. డిజైన్ ఆయనే చేశాడు, డిజైన్ ఆయన చెప్పేశాడు. అంటే ఆయన యొక్క ఆలోచనలో ఉన్నదాన్ని ఆయన డిజైన్ చేశాడు. డిజైన్ ఎలా ఉండాలంటే డిసిప్లైన్ గా ఉండాలి, ఇష్టం వచ్చినట్టు కట్టడానికి లేదని చెప్పాడు. నోవాహు ఓడల గురించే కానీ, సంఘాన్ని గురించే కానీ, లేకపోతే మరొక విషయాన్ని గురించి దేవుడు ప్రస్తావిస్తున్నప్పుడు ఏది కూడా తన దేవుడు తన ఆలోచనలో నుండి, అంటే నోవాహు యొక్క ఓడ యొక్క డివైన్ ఎక్కడిదంట? దేవుడిది. డిజైన్ ఎవరిది? దేవుడిది. నిర్మాణం ఎవరిది? దేవుడే చెప్పాడు ఇలా కట్టాలని. దాన్ని అనుసరించిన వాడు నోవాహు అలాగనే కట్టేశాడు. అంటే దానికి మొత్తానికి కర్త ఆయనే, కర్మ ఆయనే, క్రియ వీళ్ళు. క్రియ చేసింది వీళ్ళు. బాగా వినండి, పని చేసింది వీళ్ళు. ఈ పని చేయటంలో 8 మంది ఉన్నారు కదా, 8 మంది అది తయారు చేయడానికి ఎంత ప్రయత్నం చేసింటారు? ఏ విధంగా వారి యొక్క కోఆర్డినేషన్ ఉండేటో చెప్పండి. ఏమా? కుటుంబ కోఆర్డినేషన్. నేను అదే చెప్తున్నాను. నోవాహు కుటుంబ శాపత్యము ఎలా ఉన్నది? కుటుంబం ఎలా ఉన్నది చెప్పండి. అప్పుడు 8 మంది ఉన్నారమ్మా. 8 మంది ఎవరు? 3 కొడుకులు, 3 కోడళ్ళు, ఒక అత్త, ఒక మామ. వీళ్ళు ఎలా ఉండిండొచ్చు? నోవాహు కుటుంబాన్ని చాలా దగ్గరగా మనం చూడగలిగితే అలా ఉంటే బాగుంది కదా అనిపిస్తుంది. అవునా కాదు? అంటే వారి యొక్క కోఆర్డినేషన్ కానీ, వారి పని కానీ ఎలా ఉన్నది అంటే ఉమ్మడిగా ఉన్నది, ఐకమత్యంగా ఉన్నది. వారు పని చేయడానికి వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారో, ఎలా కట్టారో తెలియదు, కానీ ప్రళయం వచ్చేసరికి రెడీగా చేశారు దాన్ని. బాగా వినడమా? నోవాహు జల ప్రళయం వస్తుంది, ఎప్పుడు వస్తుందో చెప్పాడు. వచ్చేసరికి ఓడను రెడీ చేశారు. రెడీ ఓడలోకి వెళ్ళిపోయి కూర్చున్నారు. ఓడలోకి ఏమేమి రావాలో వాటన్నింటిని ఆయనే రప్పించాడు. వచ్చిన తర్వాత ఆయనే తలిపేశాడు. బాగా వినాలి. ఏమేమి రావాలో రప్పించిన వాడు ఆయనే, తలిపేసింది కూడా ఆయనే. కానీ వీళ్ళు అది కట్టడానికి వారి యొక్క కుటుంబ శాపత్యము ఎంత ఉమ్మడిగా కలిసికట్టుగా పని చేస్తే ఓడ నిర్మాణం అయింది. ఈరోజు కుటుంబాలు ఏ విధంగా కట్టబడుతున్నాయి? కుటుంబాల యొక్క శాపత్యం ఎలా ఉంది? కుటుంబాల్లో ఒద్దికలు
జాగ్రత్తగా వినండి. కుటుంబాల్లో మధ్యకలు ఎలా ఉన్నాయి? ఎక్కడ డిస్టర్బెన్స్ వచ్చింటుంది అంటారు. అక్కడ ఓడ కట్టేటప్పుడు ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చింది కదా? డిస్టర్బెన్స్ వస్తే ఓడ కట్టబడుతుందా? డిస్టర్బెన్స్ వస్తాయి. జాగ్రత్తగా వినండి. ఆ ఓడను ఈ రోజు సమాజానికి చూపిస్తున్నాడు యేసు ప్రభు. నేను వచ్చేసరికి భూమి ఎలా ఉంటుందో మీకు నేను చెప్తున్నాను. ఎలా ఉంటది అంటే, ఆ రోజు ఎలా ఉన్నదో, ఏ రోజు జల ప్రళయానికి ముందు ఎలా ఉన్నదో నేను వచ్చేసరికి అలా ఉంటది. అంటే ఆ రోజు ఉన్న స్థితిని ఈ చివరి దినాల్లో దేవుడు మనకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూపించే క్రమంలో మన ముందు ఏముంచాడంటే, ఆ రోజు ఓడను ఉంచాడు, ఈ రోజు సంఘాన్ని మన ముందు ఉంచాడు. ఈ సంఘము ఎక్కడికి వెళ్ళాలంటే, ఆ ఓడ ఎక్కడికి వెళ్ళాలి? ఆ జల ప్రళయాన్ని తప్పించుకొని ఆ జల ప్రళయంలో నుండి తప్పించబడాలి. అది ఆ విపత్తు నుండి తొలగించబడాలి. ఈరోజు ఈ ప్రపంచము రాబో ఉగ్రత నుండి తప్పించబడాలి అంటే సంఘము ఏ విధంగా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఎదురు చూసే క్రమంలో ఆ రోజు ఉన్న కుటుంబం యొక్క స్థితిని మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది అని నేను చెప్తున్నాను. ఒకసారి 133వ కీర్తన దగ్గరికి రండి. 133వ కీర్తన. తీసారా? చివరి వచనం చదవండి. చివరి వచనం 2వ భాగం. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని. రైట్. మీరందరూ కొంచెం బైబిల్ తెలిసిన వారు కనుక నేను ఒక ప్రశ్న మరలా అడగడానికి ఇష్టపడుతున్నాను. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. సెలవిచ్చాడు ఆయన. ఏమని? అక్కడ ఆశీర్వాదం ఉండాలి, శాశ్వత జీవం ఉండాలి. ఎక్కడ ఉండాలి? దాని కాంట్రాస్ట్ ఎక్కడ? మీరు బైబిల్లో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. వచనాలు చదవటం కాదు. ఎక్కడ ఉండాలని ఆయన చెప్పాడు? ఐక్యత. లిజన్ హియర్. మీరు ఒకసారి చూడండి. ఆయన ప్రారంభిస్తూ ఆ అధ్యాయం ఏమన్నాడంటే, సహోదరులు ఐక్యత కలిసి నిలబెట్టుట ఎంత మేలు, ఎంత మనోహరమని దాని వర్ణనను తెలియజేస్తూ చివరికి ఏమన్నాడంటే, ఇదిగో అచ్చట శాశ్వత జీవమును ఆశీర్వాదం ఉండవాలని యెహోవా సెలవిచ్చినాడు. ఎచ్చట ఉండాలని? ఐక్యతలో ఏముంటుంది అంటే శాశ్వత జీవము, ఆశీర్వాదం ఉంటుంది. ఐక్యత లేకపోతే శాశ్వత జీవము ఉండదు, ఆశీర్వాదము ఉండదు. ఈరోజు ఐక్యత లేని కుటుంబాలు దేనికోసం ప్రయత్నిస్తున్నాయంటే ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదం ఎట్లా వస్తుందండి? ఆశీర్వాదం నోవాహు కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబం అని నేను మొహమాటం లేకుండా చెప్తాను. నోవాహు కుటుంబము రేపు పరలోకమందు మనము దర్శించే కుటుంబం అని నేను చెప్తాను. ఒకవేళ నువ్వు దర్శించాలి అంటే నీ కుటుంబానికి ఒక ఉన్నతమైన ఒకే క్వాలిఫికేషన్ ఏంటంటే ఐక్యత ఉందా? మొదలు యూనిటీ ఉందా? ఈ దేహంలో ఎన్ని అవయవాలు ఉన్నాయమ్మా? ఎన్ని అవయవాలు ఉన్నా కానీ అన్ని యూనిటీగానే ఉంటాయి. ఉంటాయా? ఉండవా? ఒక తల్లికి పుట్టిన పిల్లలు యూనిటీగా ఎందుకు ఉండలేకపోతున్నారు? నెంబర్ 1. నోవాహు కుటుంబం దగ్గరికి వద్దాం. ఒక తల్లికి 3 కొడుకులు పుట్టారు. నేను ఈరోజు పరిస్థితిని చెప్తాను, ఆ రోజు పరిస్థితిని చెప్తున్నాను. 3 కోడళ్ళు వచ్చారు. ఏ సమాజంలో నుంచి వచ్చారు చెప్పండి? వీళ్ళు చెడిపోయిన లోకంలో నుండే కదా. బలత్కారంతో నిండిన లోకంలో ఉన్నవాళ్ళే కదా. బలత్కారంతో నిండిన లోకంలో నుండి నోవాహు కుటుంబంగా చేయబడిన తర్వాత నోవాహు భార్య, అతని కొడుకు, కోడళ్ళు ఎలా ఉన్నారు అంటే ఒకటిగా ఉన్నారు. ఎప్పుడు ఒకరినొకరు నిందించుకున్న వాళ్ళు కాదు, ఒకరిని ఒకరు హెచ్చించుకున్న వాళ్ళు కాదు. నేను ఒక మాట చెప్తాను. ఆ అత్తమ్మ ఏం చెప్పిందో, ఆ మామ ఏం చెప్పిండో నాకు తెలియదు. ఓడగట్టవాడు
వారందరూ రక్షించబడ్డారని మన ముందు వారిని నిలబెట్టాడు దేవుడు. ఇదిగో ఓడలో వెళ్ళిన వారందరూ కూడా రక్షణ పొందాలని మన ముందు పెడితే ఈరోజు మనమేం పొందుతున్నాం? మనం తీసుకున్న బాప్తిస్మము, మనం తీసుకున్న రక్షణ మనల్ని పరలోకానికి చేరుస్తుంది అని మనం గుడ్డిగా ఉన్నామేమో. చాలా మంది అదే చెప్తారు కదా, బాప్తిస్మం తీసుకునే చాలు పరలోకానికి వెళ్తారు. అవునా? బాప్తిస్మం తీసుకున్నాకనే మన ప్రయాణం, మన జర్నీ, మన యొక్క యాగము స్టార్ట్ అవుతుంది, యజ్ఞం స్టార్ట్ అవుతుంది క్రైస్తవ జీవితానికి. అంత అది అంత సులువైన పూల పరుపు అయితే పూలబాటైతే కాదు ఈ లోకంలో. కానీ అలాంటి లోకంలో బలత్కారంతో చెడిపోయిన లోకంతో నిండి ఉన్న ఆ సమయంలోనే ఒక కుటుంబాన్ని దేవుడు ఉంచాడు. ఆ కుటుంబాన్ని తప్ప మిగిలిన వారందరినీ దేవుడు ఆ జల ప్రళయంలో ఏం చేశాడంట? తుడిచేశాడు. బలత్కారంతో నిండిన లోకాన్ని ఏం చేశాడు? నాశనం చేశాడు. నాశనం చేయబడిన కుటుంబంలో నుంచి ఒక ఉన్నతమైన కుటుంబము ఉద్భవించింది. అది నోవహు కుటుంబం. నోవహు కుటుంబం యొక్క సాపత్యంలో కొంతమంది పేర్లు రాయబడినాయి. ఇప్పుడు మన పేరు రాయకపోతే మనం ఒప్పుకోం. అవునా కదమ్మా? ఒప్పుకుంటాం. ఒకవేళ అమ్మ మీ పేరు రాస్తానే అంటే మీరేమంటారు చెప్పండి? బాబాయ్ ఫస్ట్ నా పేరు రాయండి. అవునా కదా? అంతే కదా? అంకుల్ నా పేరు ఫస్ట్ రాయండి అంటాం. ఎందుకు? బాగా వినండి, మన యొక్క శైలి ఏంటంటే నేను ముందుండాలి. ఇది మన నైజం. ఆత్మీయతలో కూడా అలాగనే మనం ఉండగలిగితే మంచి. ఆత్మీయతలో మన పేర్లు ముందుండాలి. ప్రభు యొక్క వరుసలో మనం ఎక్కడ ఉండాలో తెలిసిన ఫస్ట్ లైన్ లో ఉండాలి. ఫస్ట్ లైన్ ఎప్పుడు ఉంటారు చెప్పండి? ఆయన మాటింటే ఉంటాం, ఆయన చెప్పింది చేస్తే ఉంటాం, ఆయన నడవమన్న దాంట్లో నడిస్తే ఉంటాం. లేకుండా మన ఇష్టానుసారంగా నడిస్తే ఉంటామా? కష్టం. ఆయన చెప్పింది కాకుండా ఒక మాట అన్నాడు లోకా గారు, నేను చెప్పిన ప్రకారం మీరు చేయగా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అన్నాడు. అంటే ఏం చేయాలట? ఆయన చెప్పిందే చేయాలి, చెప్పనిది చేయడానికి మనకు వీలు లేదు, ఉండకూడదు. అయితే ఈ వాక్య భాగంలో మరొకసారి మీ ముందు నేను ధైర్యం చేస్తున్నాను. వారికి ఏమైనా పేర్లు పెడతామా? పెట్టచ్చా పెట్టకూడదా? దీంట్లో నుంచి ఏమి కలపకూడదు. ఆజ్ఞ మాత్రం ఆజ్ఞే. కానీ నేను వారికి పేర్లు పెట్టను, కానీ వారికి కొన్ని బిరుదులు ఇవ్వాలనుకుంటున్నాను. ఆ మహాతరులకి స్త్రీలకి ఒక ఉన్నతమైన పేరు గ్రంథంలో రాయబడింది. వారికి నేను పేర్లు పెట్టే సాహసం చేయలేదు. నేను పేరు పెట్టి ఆయన చెప్పేవాడు, కానీ ఎందుకు చెప్పలేదో నాకు తెలియదు. కానీ వారికి కొన్ని బిరుదులు ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈరోజు చాలా మందికి పద్మభూషణ్ అని పద్మ విభూషణ్ అని పేర్లు ఇచ్చారు, బిరుదులు ఇచ్చారు. బిరుదు పేరు కాదు, వారు కలిగి ఉన్న. ఇప్పుడు ఎవరికి బిరుదు ఇస్తారమ్మా? అవార్డు ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇస్తారు? ఆ పేరును బట్టి కాదు, ఆయన చేసిన వర్క్ను బట్టి. అంతే కదా? వారికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి. ఈరోజు ఢిల్లీలో కానీ, హైదరాబాద్, విజయవాడలో కానీ, హైదరాబాద్ లో కానీ, ఆయా ప్రాంతాల్లో కానీ ప్రభుత్వ ఉద్యోగాధికారులు ఎవరైతే ఇంత కష్టపడి బాగా పనిచేశారో వారికి కొన్ని అవార్డ్స్ ఇస్తారు, కొన్ని అవార్డ్స్ బహుమతులు ఇస్తారు. దేన్ని బట్టి అంటే అది వారు కష్టపడి చేసిన స్థితిని బట్టి. గత కాలంలో నేను కూడా వరల్డ్ బైబిల్ స్కూల్ ప్రెసిడెంట్ మీటింగ్కి వెళ్తే నాకు కూడా ఒక బహుమానం ఇచ్చారు, ఒక షీల్డ్ ఇచ్చారు. అందులో నా పేరు ఉండదు, కానీ అది నేను చేసిన పనికి వారు ఇచ్చిన బహుమానం. ఇలాగనే ఈ తల్లులకి, ఎవరికి? నోహు భార్య గారికి, షేము భార్య గారికి, హాము భార్య గారికి, యాపేలు భార్య గారికి కొన్ని బిరుదులు అయితే మనం ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వచ్చు అంటే వారు ఓడను కట్టి రక్షించబడిన వారు, ఓడను కట్టి ఓడలో ఉండి రక్షించబడిన వారు. అలాంటి వారికి మనం కొన్ని బిరుదులు ఇచ్చేస్తే బాగుంటుంది. ఆ బిరుదులు వాళ్ళకి చేయడమే కాదు, ఒకవేళ మనం కూడా అన్వయించుకుంటే బాగుంటుంది. ఎందుకు తెలిసిన
నీకు ఆశీర్వాదం కావాలన్నా, శాశ్వత జీవం కావాలన్నా ఆయన ఇచ్చిన ఆ స్థితిలో ఐక్యతలోనే ఆ కుటుంబము ఒక మంచి పేరు ఏంటి అంటే, ఐక్యత కలిగిన కుటుంబము ఏదైనా ఉంది అంటే ఇది నోవహు కుటుంబం దగ్గరికి వెళ్ళండి అని చెప్పొచ్చు చెప్పకూడదా? రైట్. అలాగా మన కుటుంబాలు ఉంటే ఎంత బాగుంటుందండి. ఐక్యత లేని కుటుంబాలు ఎదుట చూడండి, ఎన్ని కోట్లు సంపాదించిన, ఎంత లోకాన్ని అనుభవించినా ఏ ప్రయోజనం ఉండదు, అగ్నిగుండమే. ఈ లోక సంబంధమైన విధానాలన్నీ కూడా అగ్నిగుండమే. ఇక్కడ నీకు కొంచెం సేపు సరదాగా అనిపించవచ్చు, అక్కడ కూడా వారు సరదాగానే ఉన్నారు. జనులు తినొచ్చు, త్రాగొచ్చు, పెళ్లి చేసుకుంటూ, ఇల్లు కట్టుకోవచ్చు, నాట్లేస్తూ రకరకాలుగా ఉన్నారు. అదే లోకం, అదే జీవం అనుకున్నారు. ఇంతలో జలప్రలయం రానే వచ్చింది, అందరూ ఎన్ని రోజులు జలప్రలయం వచ్చిందో మీరు గ్రంథంలో చూస్తే భయం అనిపిస్తుంది. ఎన్ని రోజులమ్మా? 40 రాత్రులు 40 పగుళ్ళు వర్షం కురిస్తే 150 మూరల ఎత్తున జలప్రలయం వచ్చింది. సంవత్సరము 6 నెలలు నీళ్లు కదిలిపోలే. ఈ ఓడ ఎక్కడో ఒక ఆరారాతి కొండ, హైయెస్ట్ లో ఒక కొండ ఉంటే ఇంకా కొండ మునిగిపోలే. జాగ్రత్త, కొండ మునిగిపోతే ఓడ అక్కడ ఉండదు. ఆ కొండ ఓడను నిలబెట్టడానికి కొంచెం పడింది. మీరు ఆరారాతి కొండలకి గూగుల్లో సెర్చ్ చేస్తే హైయెస్ట్ హిల్స్ అని ఆ కొండ మీద ఓడ నిలబడింది. నిలబడిన తర్వాత దేవుడు ఒకసారి చూశాడు, అప్పటికి 150 రోజులు అయిపోయింది. 150 రోజులు అయిపోయేసరికి ఎవరు లేరు కాదు, ఏమీ లేవు. నీళ్ళను తగ్గిస్తూ వచ్చాడు. ఆ రోజు కథ అంతటే ముగించబడింది. కానీ పునఃప్రారంభించబడిన కుటుంబం ఎవరంటే నోవహు కుటుంబం. పితరుల యుగానికి సమాప్తి జలప్రలయం అయితే, పితరుల యుగ సమాప్తి తర్వాత ప్రారంభ కుటుంబం ఏంటంటే నోవహు కుటుంబం. అంటే పితరుల తర్వాత మరొక కుటుంబం ఏంటంటే నోవహు కుటుంబం. నోవహు కుటుంబంలో ఉండబడిన నలుగురు పేర్లు. నోవహు అనే పేరుకు అర్థం ఏంటంటే మంచివాడు, నెమ్మదిపరుడు అని అర్థం. నోవహు యొక్క పేరు అంటే దాని అర్థం. అలాగనే షేము పేరు ఉంది, ఆయన కీర్తి గర్జించిన వాడని ఆయన ఆ పేరుకి అర్థం. లేకపోతే పేరు లేకుంటే నామము అని అర్థం. షేము మాట ఉంటే హాముకు కోరికని, నల్లని వాడని, అల్లకల్లోలం చేయవాడని అర్థం. యాపేతుకు వర్ధిల్ల చేయవాడు, సౌందర్యము వ్యాపించుట అనే అర్థాలు ఆ పేర్లకు వచ్చాయి. ఎందుకంటే వీళ్ళకి మన మీద బిరుదులు ఇవ్వాలి కదా, వాళ్ళకే బిరుదులు ఉన్నాయి కూడా తెలియాలి మనకి. వాళ్ళకి పేర్లు ఉన్నాయి, బిరుదులు ఉన్నాయి. వీళ్ళకు పేర్లు లేవు, మనం ఏం చెప్పలేదు. ఎత్తు తప్ప కాదా? ఏమవుతామా? పేరు పెట్టడంలే మనం. ఇప్పుడు రామచంద్ర మంచోడు అని ఒక పువ్వు తెచ్చిచ్చారనుకోండి, ఒక బహుమానం ఇచ్చారనుకోండి. ఇప్పుడు మనం కూడా బహుమానం తెచ్చుకుంటాం కదా, అది ఎందుకు ఇస్తాము? మన అభిమానాన్ని బట్టి మనం బహుమానాలు ఇచ్చుకుంటాం. ఆత్మీయతను బట్టి ఆ నలుగురు తల్లులకి కొన్ని బిరుదులు నేను చెప్తాను, అది మీకుంటే మంచిది. అది ప్రతి స్త్రీకి ఉండాలి. జాగ్రత్తగా వినండి. ఈ భారతదేశంలో స్త్రీలను మెన్షన్ చేశారు, ఎంత ఉన్నతంగా మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ స్త్రీలను మెన్షన్ చేయలేదు, కానీ వారి ఆంతర్యముల గురించి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాశాడు. స్త్రీల గురించి ఎంత గొప్పగా బైబిల్లో రాశాడో ఈ రోజు స్త్రీ సమాజం తెలుసుకోగలిగితే ప్రతి కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఎందుకంటే కుటుంబాన్ని కట్టడానికి మూలం ఎవరమ్మా? లేడీస్. మీరు అన్నట్టుగా లేడీసే ఫస్ట్. దేనికి? ఇల్లు కట్టాలన్న వారే. బాగా లేదు, నేను చెప్పిన మాట కట్టాలి, నన్నేమనుకోవాలి. ఇల్లు కట్టాలన్న వారే, మా కుటుంబాన్ని కట్టాలన్న మనమే, పూర్తి చేసుకోవాలన్న మనమే. దానికి కారణం ఏంటంటే జ్ఞానహీనతే. జ్ఞానము అనేది ఏం చేస్తాయంటే మనిషిని ఆలోచింపజేస్తుంది. ఏది చెయ్యొచ్చో ఏది చేయకూడదో ఆలోచింపజేస్తుంది. ఏది తినొచ్చో ఏది తినకూడదో ఆలోచింపజేస్తుంది. ఎలా నడవచ్చో ఎలా నడవకూడదో ఆలోచింపజేస్తుంది. ఎలా నడవాలో కూడా ఈ జ్ఞానమే మనకు చెప్తుంది. ఈ జ్ఞానాన్ని మించినది మరొకటి లేదు. అని ఎక్కడ దొరుకుతుంది అంటే ఇదిగో మన
దేవాది దేవుని దగ్గర తప్ప మరి ఎక్కడా దొరకదు. అట్టి జ్ఞానాన్ని పొందుతున్న మనము ధన్యులము. ఆ ధన్యతలో నుండి వారికి కొన్ని పేర్లు పెట్టగలి, వారికి కొన్ని అవార్డ్స్ ఇవ్వగలిగితే మంచిది. ఎందుకంటే ఈ జనవరి 26 రిపబ్లిక్ డే. ఆ రోజు ఆగస్టులో స్వతంత్రం వచ్చింది 1947లో. 1950లో పరిపూర్ణ స్వాతంత్రం వచ్చింది జనవరి 26న. అయితే ఈ జనవరి 26న ఈ స్త్రీల గురించి కొన్ని పేర్కొంటాం. ఈరోజు చాలా మందికి అవార్డ్స్ ఇస్తున్నారు కదా, వీళ్ళకు కూడా మనం ఎదగలిగితే తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదం మనకు మన కుటుంబాలకు. ఎందుకంటే అలా ఆలోచన చేయగలుగుతామని ఆకాంక్ష. నోరు భార్యకి ఏమి ఇద్దాం చెప్పండి? పెద్దమ్మ, అత్తమ్మ. ఎవరికి? నోహ కుటుంబానికి. బాగా వినండమ్మా, వాళ్ళకి అత్తమ్మ, మనకు కాదు. వాళ్ళందరూ మనకు అమ్మగారే. ఆమె గురించి నేను 2 పేర్లు ఇవ్వాలనుకుంటున్నాను. మొదటిది సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. ఆమె యొక్క బిరుదు నేను చెప్తాను. మీకు కింద రాసుకుంటే మంచిది. ఒకసారి మీరు రాసుకొని మా నాగయ్య ఏం చేస్తాడంటే వాళ్ళ భార్యకి చెప్తాడు, అమ్మా ఈ జనవరి 26న దేవుడు స్త్రీలకు కొన్ని బిరుదులు ఇచ్చాడు. ఈ బిరుదులను కలిగి ఉంటే మన కుటుంబము ఏ విధంగా ఉంటుందమ్మా? శాశ్వత జీవాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకుంటుందని నాగయ్య చెప్తాడు. మీరు కూడా ఏం చెప్పుకుంటారంటే నా కుటుంబం ఆశీర్వదించబడాలన్నా, శాశ్వత జీవం పొందాలన్నా, ఇదిగో ఈ క్వాలిటీస్ నా కాడ ఉంటే బాగుంటది కదా అని ఆలోచన చేస్తారు. పెళ్ళైన వారు ఆలోచన చేస్తారు, పెళ్లి కావాల్సిన వారు కూడా ఆలోచన చేయొచ్చు. నో డిఫరెన్స్. ఎందుకంటే మీరు స్త్రీ కాబట్టి. ఆమెకు 31వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాయబడిందమ్మా? గుణవతి. నోహు భార్య ఎలాంటిదంట? నేను చెప్తున్నాను బైబిల్ గారు. వారికి నేను అవార్డ్స్ ఇస్తున్నాను ఈ జనవరి 26 2025వ సంవత్సరంలో. దేవుడి విధంగా నాతో నేను మాట్లాడడానికి ధైర్యం చేస్తున్నాను. ఆమె ఎలాంటిదంటే అక్కడ ఆమె గురించి అధ్యాయం చివరి వరకు చదివితే, అమ్మ ఆ గుణవతి ఏం చేస్తుందో అధ్యాయం చివరి వరకు చదివితే ఎంత గొప్ప తల్లి. అలాంటి తల్లి అయిండొచ్చు కదా నోహు భార్య. అంతేనా? ఇంకొక మాట, రెండో మాట. ఎందుకంటే అత్తమ్మ గారు కాబట్టి, పెద్దమ్మ కాబట్టి, వాళ్ళకి నోహు గారి భార్య కాబట్టి ఇంకొక అవార్డు కూడా ఇస్తారు. కీర్తనల గ్రంథము 28వ వచనం. వీళ్ళకు భార్య అనే పేరుందమ్మా. మీకు ఇంతకుముందు చెప్పాను, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, కానీ నోహు గుణవతి అయిన భార్య దొరికింది. అక్కడ పేరు లేదు, అవునా? ఇక్కడ కూడా మనకు పేరు చెప్తారు. 128 2వ వచనం చదవండి. నీ నోటిట, 3వ వచనం, నీ నోటిట నీ భార్య. ఆమెకు మరొక బిరుదు ఏంటంటే ఫలించే ద్రాక్షవల్లి. మీరు నోహు కుటుంబానికి మీరు ఆలోచన చేస్తే ఆదికాండం 10వ అధ్యాయంలో వారి కుటుంబం ఉంటుంది. మీరు ఇప్పుడు చదవదులేండి, నేను చెప్తాను. ఆ అధ్యాయం అంతా వాళ్ళ కుటుంబమే. ఎంత ఫలింపో. షేము, హాము, యాపెతుల యొక్క కుటుంబము, జనాలు, వారి జనసంఖ్య, విస్తరణ అంతా కూడా ఎక్కడ ఉంది అంటే ఆదికాండం 10వ అధ్యాయంలో రాయబడింది. ఎంత కుటుంబమో. అందుకే ఆమె ఫలించిన ద్రాక్ష వల్లి. 2 బిరుదానికి నేను చెప్పేది వాళ్ళకి చెప్తున్నాను. అట్ ద సేమ్ టైము ఒకసారి మనకేమన్నా అయినా రావాలంటే ప్రయత్నం చేయండి. వస్తాయి రావు మనకు. అలా ఉంటే వస్తాయి. పద్మభూషణ్ అందరికి ఇస్తారా? పద్మశ్రీ అందరికి ఇస్తారా? ఆ స్టేజ్కి వెళ్తే ఇస్తారు. ఆ క్వాలిటీస్ ఉంటే ఇస్తారు. దీనికి ఆ క్వాలిటీస్ ఉండి తెలుసుకురా. ఆమె 2 బిరుదులు. ఎలాంటిది? గుణవతి, ఫలించే ద్రాక్షవల్లి. ఫలించని ద్రాక్షవల్లి కాదు, ఫలించిన ద్రాక్షవల్లి, ఫలించే ద్రాక్షవల్లి అట. చాలా ఉన్నతమైంది. ఆమె పేరు లేదు కానీ ఆమె బిరుదులు అలాంటి. సరే, షేమ్ భార్యకు మరొక బిరుదు ఇద్దాం. సాయంత్ర గ్రంథం 12 వచ్చాయి. 14 వచ్చిన 12-14. ఇక్కడ మీకు ఒక కామన్ ఈ ముగ్గురు కోడలకు ఒక కామన్ నెంబర్ వస్తుంది. మీరు గమనించండి. కామన్ నెంబర్ చెప్తాను. సామెతల గ్రంథం 12-14. సామెతల గ్రంథము 12 అధ్యాయం 14 వచ్చిన
4వ వచనం. రైట్, క్షమించండి, నేను 14 అని రాశానా? అక్కడ కూడా 14. యోగ్యురాలు 12:4. యోగ్యురాలు. ఇప్పుడు విషయం మరి ఎలాంటిది చెప్పండి? యోగ్యురాలు యోగ్యురాలు తన పెనిమిటికి. ఇది చాలా ప్రతి సంఘాల్లో చేస్తుంటారు. నేను ఈ కుటుంబానికి చెప్పడానికి ఇష్టపడ్డాను. ఈమె యోగ్యురాలట. ఏ యోగ్యత ఉందో, కుటుంబ యోగ్యతలో, కుటుంబ వ్యవహార శైలిలో ఆమె కలిగి ఉన్న స్థితి ఎంత గొప్పదో. ఎందుకంటే ఓడ కట్టారు, రక్షించబడ్డారు. ఈరోజు సంఘంలో ఉన్నాం, పరలోకానికి చేర్చబడాలి. ఇది ఒకటి క్వాలిటీస్ కావాలి. రెండో ఆమె పేరు చదువుదాం. 14వ వచనం 1వ వచనం. సామెతల గ్రంథం. ఈమె పేరు ఏంటో చెప్పండి? జ్ఞానవంతురాలైంది. అంటే ఈమె ఎప్పుడు కట్టిందని చెప్పేలే. ఇప్పుడు కోడలు ఉన్నారనుకో, ఒక ఆమె కడుతుంటే ఒక ఆమె కట్ చేస్తుంటది. అవునా కదమ్మా? కోడలు మీరు ఎక్కడైనా ఉమ్మడి కుటుంబంలోకి వెళ్తే మీకు తెలుస్తుంది. దయచేసి ఒకవేళ మీరు వెళ్ళినా కానీ కట్టండి. ఏంటిది? మన కుటుంబాన్ని, మన ఆత్మీయతను మనం కట్టేవారిగానే ఉండాలి, కానీ కట్ చేసేవారిగా ఉండకూడదు. ఈరోజు పరిస్థితులు వేరైపోయాయి. కుటుంబాల్లో కట్టేవారి కంటే కూడా కూర్చేవారు ఎక్కువ మంది. వాళ్ళు మనకు సంబంధం లేకపోయినా మనం కుటుంబాన్ని కూర్చోడానికి ఉంటారు కొంతమంది. అలాంటి వారి గురించి ప్రార్థన చేపిస్తా, దేవుడు చూసుకుంటారు. ఈమె జ్ఞానవంతురాలు. మరొక పేరు చెబుతారు. 19:14. భార్య దొరికిన వారికి మేలు దొరికింది. భార్యనే ఆమె. ఏమిటి ఆ భార్య క్వాలిటీ ఏంటంటే సుబుద్ధి కలిగినది. యెహోవా తాను ఎలాంటిదంటామా? మేలుకరమైనది, సుబుద్ధి కలిగినది. యెహోవా యొక్క దానం. ఆమె విరుద్ధ ఎలాంటిదంటే సుబుద్ధి కలిగినది. సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగినది, మంచి గుణవంతురాలు, మంచి గుణం కలిగింది. ఇవన్నీ కూడా యూనివర్సలే. కానీ ఈ కోడల దగ్గర 4 అనే మాటలు మీకు కనపడతాయి. ఈ గడిలో ఆంతర్యం ఏమన్నా తెలియదు, కానీ లేఖనాలు అలా ఉన్నాయి. ఆంతర్యం తెలియదు కానీ లేఖనాలు దానికి కోడ్ చేసి ఉన్నాయి. రైట్. ఈ పాఠాన్ని నేను ముగిస్తున్నాను. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? మనకు ఒకవేళ ఈ బిరుదులు కావాలి అంటే మనం ఏ విధంగా ఉంటే ఆ బిరుదులను మనం పొందుతాం. ఆ బిరుదుల ద్వారా మనము ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవాన్ని వారు పొందుకున్నట్టుగా మనం పొందుకోలేమంటారా? ఒకసారి ఆలోచించాలి. దేవుడు మనకిచ్చిన ఈ స్థితిని ఆశీర్వాదకరంగా, శాశ్వత జీవితానికి మలుచుకునే విధంగా ఉండాలి తప్ప శాపానికి, నరకానికి, అగ్నికి ఆపుతే విధంగా మనము మన ఆలోచనలు, మన యొక్క క్రమాలు ఉండకూడదు. దేవుని యొక్క నామాన్ని బట్టి దేవుని పిల్లలుగా ఒక కుటుంబాన్ని దేవుడు మన ముందు ఉంచాడంటే ఆ కుటుంబం యొక్క స్థితిని మనం పరిశీలనాత్మకంగా తెలుసుకోగలిగితే ఇగో ఆ కుటుంబం ఆ రోజు ఆ ప్రళయం నుండి రక్షించబడింది. ఈ రోజు రాబో విపత్తు, ఈరోజు ఏం రాబోతుంది చెప్పండి? యేసుక్రీస్తు మరలా రానయ్యున్నారు. వచ్చేసరికి ఎవరైతే సిద్ధపడి ఉంటారో, ఎవరైతే ఇదిగో ఈ లక్షణాలన్నీ కలిగి ఉంటారో, దైవమైన లక్షణాలు కలిగి ఉంటారో, వారు ప్రభుని చేర్చుకోవడానికి ఆయనతో కూడా వెళ్తారు. ఒకవేళ లక్షణాలు లేకపోతే ఇక్కడనే ఉంటారు. అలాంటి లక్షణాలు కలిగిన వారిగా, ప్రభుని ఎదుర్కొనే వారిగా మనం ఉందాం. అటు స్థితిని దేవుడు మనందరికీ, మన కుటుంబానికి కలిగించినట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మాట మన వెనుకలో దీవించి ఆశీర్వదించుగాక.